అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తగిన ఆధారాలు లేకుండా 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు ఉంటే నగదు సీజ్ చేసిన నగదుకు అధికారులు రసీదు ఇవ్వాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం లభిస్తుందన్న మంత్రి బొత్స. మనస్పర్ధలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలన్న సుబ్బారెడ్డి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. జిల్లా వ్యాప్తంగా జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పించిన అధికారులు, నేతలు. ప్రపంచవ్యాప్తంగా భారత నావికాదళంకు ప్రత్యేక గుర్తింపు. జలాంతర్గాముల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. ఓటమి భయంతోనే చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఏడుస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు, ప్రభుత్వ సొమ్మును నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటూ ఉన్న ప్రభుత్వ సలహాదారు ముసుగులో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆరోపించారు. దగ్గర 24 రోజులైంది ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చి. ఈరోజు 9 మంది అధికారులు, ఒక ఐజీ, 5 ఎస్పీలు, 3 కలెక్టర్లు బాధ్యతల నుంచి తప్పించబడ్డారు. ఎన్నికల బాధ్యతల నుంచే తప్పించబడ్డారు. ఎవరైతే సిఐడి కార్యాలయంలో, సిట్ కార్యాలయంలో హెరిటేజ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కేసు తాలూకా పత్రాలు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కాగితాలు కావచ్చు, ఇవన్నీ కూడా తగలబెట్టించిన ఆ సిట్ అధికారి చీఫ్ ఇవాళ అస్సాంకి బదిలీ చేయబడ్డాడు. ఎన్నికల బూటకపు హామీలతో పోలీసులను వంచి మోసం చేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టిన దెబ్బ తినని వాళ్ళు ఎవరూ లేరని అన్నారు. అందరూ ఆయన చేతుల్లో చావు దెబ్బలు తింటున్నారని, అన్ని వర్గాలు ఎడాపెడా వాయిస్తున్నారని అన్నారు. డీజీ గారిని వెళ్ళి అడగండి, మాకు రావాల్సిన డబ్బు ఇవ్వండి సార్, మా వాళ్ళు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, మా పిల్లలు చదువులేకపోతున్నాయి, చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోలేకపోతున్నాను, మా డబ్బు మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన డబ్బు ఇవ్వడానికి ఇబ్బందులు ఏంటండి, కాంట్రాక్టర్లు కోట్లు దోచిపెడుతున్నారు, మాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి సార్ అని అడగండి, తప్పే ఉంది. ఈరోజు ఈవినింగ్ కూడా డీజీ గారిని అపాయింట్మెంట్ అడిగాను నేను, మా విషయాలు పార్టీ విషయాలు చెప్పడానికి. మీ విషయాన్ని కూడా డీజీ గారి దృష్టికి తీసుకొస్తా. డీజీ గారిని అడుగుతా, ఎందుకు సార్ ఈ పోలీసులను ఎంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను అడుగుతా. డీజీ గారిని అడుగుతా, మా పోలీసులను ఎందుకు సార్, వాళ్ళ ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు సార్ అని అడుగుతా నేను. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టేటింగ్ స్క్వాడ్ సభ్యులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆయా బృందాల పనితీరు, నమోదు చేసిన కేసులపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. తనిఖీల్లో 50,000 కంటే ఎక్కువ నగదు లభిస్తే వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ నగదు ఎన్నికలకు సంబంధించింది తేలితే వెంటనే సీజ్ చేసి కేసు నమోదు చేయాలని, ఎన్నికలతో సంబంధం లేకపోతే జిల్లా గ్రీవెన్స్ కమిటీ నివేదించాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదు లేదా వస్తువుల వివరాలను నమోదు చేసి వాటి యాజమానానికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. మీరు ఇంకా కూడా పద్ధతి మార్చుకోవట్లేదు. ఐ హావ్ ఆస్క్డ్ MCC and expenditure loan officer to share this in the group every day.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి రావడంతో నగదు రవాణాపై నిఘా పెరిగింది. ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండడం నేపథ్యంలో ఎన్నికల నియమావళిపై అందరికీ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు వర్తించనున్న ఎలక్షన్ కోడ్ అంశాలపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి రావడంతో నగదు రవాణాపై నిఘా పెరిగింది. ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేస్తారనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నియమావళిపై అందరికీ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. సరైన ఆధార పత్రాలు లేకుండా, డబ్బు, రసీదులు లేకుండా బంగారం, వెండి, వజ్రాలతో పాటు ఇతర వస్తువులు తీసుకువెళితే ఎన్నికల అధికారులు జప్తు చేసి కోర్టుకు అప్పగిస్తారు. రాజకీయ పార్టీల నాయకులు 50,000 రూపాయలకు మించిన నగదు, 10,000 రూపాయలకు మించిన వస్తువులు రవాణా చేయడం నిషిద్ధం. పార్టీల స్టార్ క్యాంపెయిన్ల వద్ద 1,00,000 రూపాయలకు మించిన నగదు ఉండకూడదు. పౌరులు 50,000 రూపాయలకు మించి డబ్బులు తీసుకెళ్తున్నట్లయితే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన రసీదు, సెల్ ఫోన్కు వచ్చిన సంక్షిప్త సందేశం ఉండాలి. డబ్బు ఎవరికి చెల్లించేందుకు తీసుకువెళ్తున్నారో ఇన్వాయిస్ పత్రం తప్పనిసరి. ఉద్యోగులు, కార్మికులు, కూలీలకు సంబంధించి వేతనాల చెల్లింపులకు నగదు తీసుకువెళ్తుంటే వారి జాబితా, డ్రా చేసిన రసీదు వివరాలు ఉండాలి. ఆసుపత్రులకు చెల్లించేందుకు డబ్బులు తీసుకెళ్తుంటే సంబంధిత నివేదికలు, రోగి వివరాలు ఉండాలి. రైతులు ఏమైనా కొనుగోలుకు తీసుకువెళ్తున్నట్లయితే వ్యాపార సంస్థల నుంచి ఇన్వాయిస్, కొటేషన్లు తీసుకుంటే మంచిది. భూములు, స్థలాలకు సంబంధించిన లావాదేవీలు అయితే దస్తావేజులు, మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న స్లాట్ వివరాలు ఉండాలి. బంగారం, ఇతర వస్తువులు తీసుకెళ్తుంటే రసీదులు, ఆర్డర్ పత్రాలు ఉండాలి. బ్యాంకులు, నగదు రవాణా సంస్థలకు సంబంధించిన వాహనాలకు సూర్యాస్తమయంలోపే కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తారు. ఆసుపత్రుల్లో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి రోగి ఓపీ పత్రాలు, రసీదులు వెంటుంచుకోవాలి. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లా స్థాయిలో ఉండే కమిటీలకు అప్పగిస్తారు. విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున కైని, గుట్కా పట్టుబడ్డాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గరివిడి బ్రిడ్జ్ డౌన్లో 2 ఇళ్లలో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. భారీగా కైని, గుట్కాలు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ కైని, గుట్కా విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని అంచనా. టాస్క్ ఫోర్స్ అధికారులు సరుకుని సీజ్ చేసి గరివిడి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ నాయకత్వం అవసరమని, ఆయన గెలిస్తేనే న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడితే మళ్ళీ తమ గౌరవం నిలబెట్టుకుంటామని గుర్తుంచుకోవాలన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని పక్కన పెట్టి పని చేయాలని పిలుపునిచ్చారు. తమపై వచ్చే వ్యతిరేక వార్తలు, ప్రచారాలను తిప్పికొట్టాలని, ఈ రోజున మీడియా కన్నా సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉందని అన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 25 పార్లమెంటు స్థానాల్లోని వైసీపీ గెలిచే విధంగా కృషి చేయాలని పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరం. ఆయన ముఖ్యమంత్రి ఉండడం చాలా అవసరం. అది జరిగి తీరుతుంది. కానీ దాంట్లో మనం భాగస్వాములు అవ్వాలి, మన జిల్లా భాగస్వామ్యం అవ్వాలి, మనందరం భాగస్వామ్యం అవ్వాలి. గత ఎన్నికల్లో ఏదైతే 9 సీట్లు వచ్చాయో దాంతోపాటు ఇవాళ రాజ్యం కూడా మనకు కలిసింది కాబట్టి ఆ 10 సీట్లు ఈ 10కి 10 అంటే జిల్లాలో 9 లాగా ప్లస్ 10కి 10 గెలవలసిందే. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే ఈ సర్వే ప్రకారం కానీ చంద్రబాబు కానీ అన్నీ గెలుస్తున్నాయి. ఏదో ఒకటి అది చిన్న అది 2 కానీ అన్నీ మొత్తం గెలుస్తున్నాయి. ఎవరేం ఇబ్బంది పడక్కర్లేదు అన్నీ. కానీ దానికి తగ్గట్టు వాళ్ళు ఉన్నాయి కదా, పెద్దగా టీవీలో నాయకులు చెప్పేశారు కదా, బాగున్నాయి కదా అంటే దెబ్బతినేస్తాం. అశ్రద్ధ పనికిరావు. ఎంత ఆరోగ్యవంతుడికి అయినా సరే జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు మరి జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని చూసుకోవాలి. దయచేసి మీ అందరికీ మనం చేస్తాం. టైం టు టైం రాష్ట్ర వ్యాప్తంగా మనం జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాం. యువతీయువకులందరినీ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నైపుణ్యం నేర్పించి
రాబోయే రోజుల్లో ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పోర్టు ద్వారా కానీ పారిశ్రామికవేత్తల వల్ల ఈ పెట్టుబడులు వచ్చే పరిశ్రమల్లో కానివ్వండి, నిరుద్యోగ యువకులకు రాబోయే 5 ఏళ్లలో సుమారుగా 5-6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది, మా గౌరవ ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాళ్ళు ఏ విధంగా అయితే అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతా విధ్వంసమే చేస్తుంది అని ప్రచారం చేస్తున్నారు, దాన్ని తిప్పికొట్టండి. ఇప్పుడు చెప్పినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలా, ఇవి విధ్వంసమా అని ప్రజలు తెలుసుకునే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, నగరంలోని కొత్త ధర్మపురిలో జరిగిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. తమ ప్రాంతానికి వస్తుంటే ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. భారీ సంఖ్యలో మహిళలు ఎదురేగి స్వాగతం పలికారు. మంగళహారతి ఇచ్చి విజయ తిలకాలను దిద్దారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో సందడిగా ఎన్నికల ప్రచారం సాగింది. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకమైన పాలన అందించారన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, నగరం అభివృద్ధి చెందిందంటే అందుకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామినే కారణమన్నది ఏ ఒక్కరూ కానరాలేదని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పతివాడ గణపతిరావు, డివిజన్ ఇన్ఛార్జ్ కనకల కృష్ణ, జోనల్ ఇన్ఛార్జ్ బొద్దాన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా విజయనగరంకి గతంలో ఈ వార్డులన్నీ కూడా జంపేట కానీ, పడాలపేట కానీ, ఇది 30 వార్డు సంబంధించి ఇది కానీ, ధర్మపురి కానీ, ఇవన్నింటిలో కూడా గతంలోని స్ట్రాంగ్గా తెలుగుదేశం ఉండే గతంలో ఉండేది. ఇవాళ వీరభద్ర గారు చేసిన అభివృద్ధి, వీరభద్ర గారు చేసి రోడ్లు వేసే కార్యక్రమం కానండి, లేదు తాగునీరు గతంలోని వారానికి ఒకసారి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ మహిళలందరికీ కూడా తాగునీరు అందించే కార్యక్రమాలు కానివ్వండి, పెద్దలు వీరభద్ర కృషి చేశారు. ఇవాళ మొన్నకన్నా అత్యధికంగా ఇంకా ఎక్కువ మెజార్టీతో రావడానికి మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే భారత నావికాదళంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండియన్ నేవీలో 16 జలాంతర్గాములు ఉన్నాయి. సముద్రంలో 300 మీటర్ల లోతు వరకు వెళ్ళగలిగి 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించగల సత్తా కలిగిన జలాంతర్గాములు మన దేశంలో ఉన్నాయి. జలాంతర్గాముల దినోత్సవంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇండియన్ నేవీలో 16 సబ్మరైన్లు అంటే జలాంతర్గాములు ఉన్నాయి. అందులో ఎక్కువగా రష్యా, జర్మనీల నుంచి కొనుగోలు చేసినవి. ఇందులో ప్రధానమైనవి సింధు ఘోష్ తరగతికి చెందినవి. ఈ తరగతిలో మొత్తం 10 సబ్మరైన్లు ఉన్నాయి. వీటి బరువు 3000 టన్నులు. ప్రతి సబ్మరైన్లో 220 కిలోమీటర్ల దూరం లోపు ఉన్న నౌకలపైన ప్రయోగించగలిగే మిస్సైళ్లు ఉంటాయి. ఈ సబ్మరైన్లు సముద్రంలో 300 మీటర్ల లోతు వరకు వెళ్ళగలిగి 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించగలవు. 1985వ సంవత్సరం నుంచి అణు సబ్మరైన్లను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంలో కలిసి నేవీ కృషి చేస్తోంది. 2010 నాటికి 6000 టన్నుల బరువు కలిగి పూర్తి అణు సామర్థ్యం కలిగిన సబ్మరైన్ను 2010-25 నాటికి ఇలాంటివి మరొక 4 నిర్మించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది. భారత నౌకాదళంలోని అన్ని యుద్ధ నౌకలకు ముందు ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్, జలాంతర్గాములకు ముందు ఇండియన్ నేవల్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అని చేరుస్తారు. నీటిలో మునిగి ప్రయాణం చేయగల వాహనం సబ్మరైన్. వివిధ దేశాల నావికా రక్షణ దళాలలో జలాంతర్గామి ఒక ముఖ్యమైన భాగం. జలాంతర్గామిని మొట్టమొదటిసారిగా ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. జలాంతర్గాములు అనేక రకాలైన మిషన్లను చేపట్టగలవు. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్, తీర ప్రాంతాలలో నిఘా తదితర మిషన్లు చేపట్టవచ్చు. చైనా వద్ద 56 సబ్మరైన్లు ఉండగా మన దగ్గర 14 మాత్రమే ఉన్నాయి. చైనా ఇప్పటికే 5 న్యూక్లియర్ సబ్మెరైన్లను సమకూర్చుకోగా మన తొలి న్యూక్లియర్ జలాంతర్గామి అరిహంత్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఫ్రెంచ్ నావికాదళ రక్షణ ఇంధన సంస్థ DCNS రూపొందించిన జలాంతర్గాములను భారత నేవీ ఫోర్స్ ప్రాజెక్టులో 75లో భాగంగా ముంబైలోని మజ్గాన్ డాక్
లిమిటెడ్ నిర్మిస్తోంది. 6 స్కార్పిస్ క్లాస్ జలాంతర్గాముల్లోని మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరీని 2017 డిసెంబర్లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి. 2017లో ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ ఖండేరి రెండవది కాగా మూడవది ఐఎన్ఎస్ కరంజ్ 2018 నేవీ దళంలో చేరింది. ఇక నాలుగవది ఐఎన్ఎస్ వెల 2019 నుంచి సేవలు అందిస్తుంది. రాబో 30 సంవత్సరాలలో 24 సబ్మరైన్లు ఇండియన్ నేవీ అమ్ముల పొదిలోకి చేరబోతున్నాయి. భారత నౌకాదళంలో చేరిన కొన్ని జలాంతర్గాములను పరిశీలిద్దాం. 1973 ఆగస్టు 13వ తేదీన ఐఎన్ఎస్ వేల, 1974 ఆగస్టు 10వ తేదీన ఐఎన్ఎస్ వగ్లీ, 1974 డిసెంబర్ 1వ తేదీన ఐఎన్ఎస్ శాతవాహన, 1986 ఏప్రిల్ 30వ తేదీన ఐఎన్ఎస్ సింధు ఘోష్, 1986 సెప్టెంబర్ 22వ తేదీన ఐఎన్ఎస్ శిశుమార్, 1986 నవంబర్ 20వ తేదీన ఐఎన్ఎస్ శంకుస్, 1987 జనవరి 12వ తేదీన ఐఎన్ఎస్ సింధుధ్వజ్, 1987 అక్టోబర్ 20వ తేదీన ఐఎన్ఎస్ సింధురాజ్, 1988 జూన్ 11వ తేదీన ఐఎన్ఎస్ సింధువీర్, 1988 నవంబర్ 19వ తేదీన ఐఎన్ఎస్ సింధురత్న, 1988 డిసెంబర్ 19వ తేదీన ఐఎన్ఎస్ సింధు కేశరి, 1989 డిసెంబర్ 9వ తేదీన ఐఎన్ఎస్ సింధు కీర్తి, 1970 డిసెంబర్ 17వ తేదీన ఐఎన్ఎస్ సింధు విజయ్, 1992 ఫిబ్రవరి 7వ తేదీన ఐఎన్ఎస్ షల్కి, 1994 మే 28వ తేదీన ఐఎన్ఎస్ శంకుల్, 1997 డిసెంబర్ 24వ తేదీన ఐఎన్ఎస్ సింధు రక్షక్, 2000 సంవత్సరం జూలై 19వ తేదీన ఐఎన్ఎస్ సింధు శస్త్ర. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన భారత నేవీలో మరిన్ని సబ్మరైన్లు వచ్చి చేరాలని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం మరింత అగ్రగామిగా ఎదగాలని భావిద్దాం. గజపతి నగరంలో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో జనసేన నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు పైల మహేష్ అధ్యక్షన కలిగి పండు ఆధ్వర్యంలో గజపతి నగరం నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ సమక్షంలో పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, రాష్ట్రం కోసం దేశం కోసం నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకొచ్చిన నాయకుడని, ఆయన నిర్ణయాన్ని మనందరం గౌరవించి కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు. మర్రాపు సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తమపై నమ్మకం ఉంచి రాష్ట్రం కోసం బీజేపీ తెలుగుదేశం పార్టీలతో చేయి కలిపారని, ఆయన నిర్ణయాన్ని గౌరవించి మనమందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నాకు మీ తాలూకా సహాయం ఎంతైనా కొంత కావాల్సిన ఉంది, అంటే ఎంతోనా కొంత కాదు, బాగా అవసరం. ఈరోజు పోల్ మేనేజ్మెంట్లో మీ అవసరం నాకు చాలా అవసరం. మీరందరూ కూడా పోలింగ్ చేసే సమయంలో పార్టీ తరఫున, ఈ ఉమ్మడి పార్టీ తరఫున మీరు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పెషల్గా గజపతినగర్లో చాలా మంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఓటు వేస్తారా లేదని మీరు చెక్ చేసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలేకి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో పూలే 198వ జయంతి ఘనంగా జరిగింది. పూలే చిత్రపటానికి కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు జాతికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ఎస్డి అనిత, డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
బాలికల కోసం పాఠశాలను స్థాపించి శూద్రుల విద్య కోసం పోరాడి రాత్రిబడులు ప్రారంభించి అంటరాని వారి కోసం తమ ఇంట్లోనే ఒక బావిని తవ్వించి సత్య శోధక సమాజం వంటి సంస్థలు స్థాపించిన ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహనీయుడు జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జ్యోతిరావు పూలే పూర్తి పేరు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే. ఆయన 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. జ్యోతిరావు 1834 నుండి 1838 వరకు పాంతోజీ పాఠశాలలో మరాఠీ భాషలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగించారు. జ్యోతిరావు తాతగారు షతిబా గోర్హే మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందినవారు. ఆయన పూణేలో స్థిరపడ్డారు. తర్వాత కాలంలో ఆయన కుమారులు పీష్వాలకు పూలను సరఫరా చేసేవారు. అందుకనే తదుపరి కాలంలో వారు పూలేలుగా పిలువబడ్డారు. పూలే 1840లో నైగావ్కు చెందిన ఖాండోజీ కుమార్తె సావిత్రిబాయిని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం మరలా విద్యాభ్యాసాన్ని కొనసాగించిన పూలే 1841 నుండి 1847 వరకు మిషనరీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన 1848 ఆగస్టులో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. ఈ రోజు జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద ఆయన నిలువెత్తు విగ్రహానికి పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, నగర మేయర్ విజయలక్ష్మి, బీసీ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామన్నారు. బీసీల అభ్యున్నతికి ఆయన చేసిన ఎనలేని కృషి మరవలేనిదన్నారు. అణగారిన వర్గాలకు అభ్యున్నతి వైపు తీసుకువెళ్లేందుకు సమాజ స్థాపన అలుపెరగని పోరాటం చేసిన మహా వ్యక్తి అని అభివర్ణించారు. పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ బీసీల ఆశా జ్యోతిరావు పూలే ఆశయాలను అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీల సంఘం నాయకులు నడిపేన శ్రీనివాస్, బొద్దాన అప్పారావు, మారం బాలబ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 197వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కారణ వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి ఎనలేనిదని కూడా చెప్పాలి. మహిళలు కూడా ముఖ్యంగా బీసీలో అట్టడుగునున్న మహిళలు చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి మొదట మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి అంటే కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళి చదువుకోవచ్చు అనే అభిప్రాయాన్ని కలిగించిన ఘనత కూడా. జ్యోతిరావు పూలే సమాజానికి ఆదర్శప్రాయులని శ్రీ వైష్ణవ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డివి చారి ప్రసాద్ కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్ కూడలి వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహిళల చదువు కోసం పూలే అహర్నిశలు ఉద్యమ బాట పట్టారన్నారు. పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూలే ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ రౌతు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. ఈరోజు ఆయన వేసిన ఈ మొక్కే ఈరోజు ఈ బీసీలకు ఇంత ప్రాధాన్యత జరగడానికి కూడా కారణం. అదేవిధంగా మరి అదే బాటలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ దానికి డైరెక్టర్ని, చైర్మన్ని నియమిస్తూ బీసీలకి అత్యంత ప్రాధాన్యత అనేక పదవుల్లో కూడా కల్పించడం జరుగుతుంది. మరి గారు జ్యోతిరావు పూలే బీసీల సంక్షేమం కోసం ఎనలేని సేవ చేశారని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ముద్దాడ మధు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్ కూడలి వద్ద ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీసీ సంఘం నాయకులు ఈ సందర్భంగా ముద్దాడ మధు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి పాటుపడిన జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు చోడి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
బలహీన వర్గాలు చదువుతోటే వాళ్ళ జీవితాలు కుటుంబాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తన భార్యను చదివించి భారతదేశంలోనే మొట్టమొదటిగా బాలికలకు ఒక ప్రత్యేకమైన పాఠశాల ఉండాలని నెలకొల్పినటువంటి మహా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన జరుపుకుంటారు. సురక్షితమైన మాతృత్వాన్ని ఆశించే వారందరికీ ఈ రోజు ముఖ్యమైన రోజు. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవ సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రసూతి మరియు నవజాత శిశువుల మరణాలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఉత్తమ కార్యక్రమాలలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ఒకటి. సురక్షితమైన మాతృత్వాన్ని నిర్ధారించడానికి సంరక్షణ, వైద్య పరీక్షలు మరియు ఆరోగ్య మద్దతు యొక్క ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం గర్భం మరియు ప్రసవానికి సంబంధించి నివారించదగిన కారణాల వల్ల ప్రతిరోజు సుమారు 830 మంది మహిళలు మరణిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పేద వర్గాలలో నివసించే మహిళల్లో మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలతో పోలిస్తే యుక్త వయస్సులో ఉన్నవారు గర్భం దాల్చడం వల్ల సమస్యలు మరియు మరణాల ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో మరియు తరువాత నైపుణ్యంతో కూడిన సంరక్షణ మహిళలు మరియు నవజాత శిశువుల జీవితాలను కాపాడగలదన్న వాస్తవాన్ని మనం విస్మరించలేము. 1990 నుంచి 2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా మాతా శిశు మరణాలు దాదాపు 40% తగ్గాయి. 2016 మరియు 2030 మధ్యకాలంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటి ప్రపంచ ప్రసూతి మరణాల నిష్పత్తిని 1,00,000 సజీవ జననాలకు 75 కంటే తక్కువకు తగ్గించటం. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని మన దేశంలో ప్రసూతి మరియు పాలిచ్చే తల్లులకు అందించే ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి అవగాహన కల్పించేందుకు ఒక రోజుగా జరుపుకుంటారు. కస్తూరిబా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ఏప్రిల్ 11ని జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా 2013లో భారత ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం. పవిత్ర రంజాన్ పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. పలు మసీదులు, ప్రార్థనా మందిరాలు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ సందర్భంగా పలు మసీదులో నమాజులు నిర్వహించారు. నెల రోజుల నుంచి చేస్తున్న కఠోర ఉపవాస దీక్షలను నిన్న సాయంత్రంతో ముగించి నేడు రంజాన్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సౌదీలో నెలవంక కనిపించడంతో అంతటా నేడు రంజాన్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈరోజు యావత్ ముస్లిం ప్రపంచం అంతా కూడా ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ జరుపుకుంటుంది. 30 దినాలు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండి ఈరోజు ఈ ఉపవాస విరమణ సందర్భంగా ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ రంజాన్ పండుగ సందర్భంగా యావత్ దేశ ప్రజలందరికీ కూడాను మేము రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒకరితో ఒకరు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఉన్న విభేదాలు మర్చిపోయి ఒకరితో ఒకరు కలిసి ఆనందంగా గడుపుకోవడమే ఈ రంజాన్ పండుగ ముఖ్య లక్ష్యం. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రపంచంలో శాంతి విరజిల్లాలని అందరూ ఒకరితో ఒకరు సోదర భావంతో మెలగాలని కోరుకుంటూ అల్లాహ్ని ప్రార్థిస్తున్నాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తగిన ఆధారాలు లేకుంటే 50,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే నగదు సీజ్ చేసిన నగదుకు అధికారులు రసీదు ఇవ్వాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం లభిస్తుందన్న మంత్రి బొత్స. మనస్పర్ధలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలన్న సుబ్బారెడ్డి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. జిల్లా వ్యాప్తంగా జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పించిన అధికారులు, నేతలు. ప్రపంచవ్యాప్తంగా భారత నావికాదళంకు ప్రత్యేక గుర్తింపు.
జలాంతర్గాముల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.